హలో అందరికీ. ఈరోజైతే నేను చేపల పులుసు తయారీ విధానం అయితే చూపిస్తున్నాను. మీలో ఎంతమందికి చేపల పులుసు తయారీ విధానం తెలుసో కామెంట్ అయితే చేయండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఎలా కుదిరిందో ఏంటని. నేనైతే ఈరోజు సండే కదా, సో చేపలు అయితే తీసుకొచ్చి దాన్ని అయితే శుభ్రంగా కడిగేసాను. కడిగిన తర్వాతకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కారం సరిపోను ఉప్పు అండ్ మసాలా దినుసులు అయితే వేసుకున్నాను. మసాలా దినుసులు వచ్చేసి ధనియా పౌడర్, ఇంకా గరం మసాలా పౌడర్ అయితే వేసేసుకున్నాను. అండ్ సరిపోను సాల్ట్ అయితే వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకున్నాను. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేసి తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. అండ్ కామెంట్ అయితే తప్పకుండా చేసుకోండి. ఎందుకని అంటే మీ ఇంట్లో ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కూడా తెలియాలి కదా, సో అందుకని కామెంట్ చేసుకోండి. ఇంకా ఇది టూ డేస్ క్రితం వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేశాను. అస్సలు అప్లోడ్ కావట్లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల. సో 4-5 సార్లు అయితే అప్లోడ్ చేశాను. ఇదన్నా అప్లోడ్ అయిద్దో కాదో తెలియదు. నేనైతే ట్రై చేస్తున్నాను అప్లోడ్ చేయడానికి. కర్రీ మాత్రం చాలా బాగా కుదిరింది. సో మేము చేసుకున్నాం కదా, సో మీకు కూడా ఒకసారి చూపిస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకుంటారు కదా అని చెప్పేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు తప్పకుండా ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడైతే ఇవన్నీ వేసేసి చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. జాగ్రత్తగా అయితే మిక్స్ చేసుకోండి. ఎందుకు అని అంటే దాంట్లో ముళ్ళులు ఉండడం వల్ల నా చేతికి అయితే కుచ్చుకున్నాయి. చూస్తూనే ఉంటారు మీరు వీడియోని. సో చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని మిక్స్ చేసుకోండి. ఇంకా మీకు చేపలలో ఏ చేప అంటే జాతులు ఉంటాయి కదా, వాటిలలో ఏ చేప ఇష్టమో కామెంట్ అయితే చేయండి. నాకైతే కొర్రమీను చేపలు అంటే చాలా ఇష్టం. ఇంకా చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా, వాటి పేర్లు నాకు తెలియదు, కాకపోతే ఇష్టం చిన్నవి. చూస్తున్నారు కదా, ఇలా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కకి మంచిగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. అండ్ తయారీ విధానానికి వస్తే మాత్రం ఇలా అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాతకి నేనైతే ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వాటిని కూడా చక్కగా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. మీకు ఎలా నచ్చితే అలా అయితే కట్ చేసేసుకోండి. నేనైతే స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను, కొంచెం బారుగా. పెద్ద ఆనియన్ అయితే తీసుకోండి, లేదా చిన్న ఆనియన్ అయితే 2-3 అయితే తీసుకోండి. ఆనియన్స్ ఎక్కువ అయితేనే ఈ కర్రీకి టేస్ట్ అయితే ఉంటుంది. గ్రేవీగా ఆనియనే కదా, ఇక మనం టమాటో ఇలాంటివి యాడ్ చేయము, ఓన్లీ చింతపులుసు మాత్రమే యాడ్ చేస్తాము. సో ఆనియన్ పెద్దదైతే మీకు మంచి గ్రేవీ అయితే వస్తుంది. ఇప్పుడైతే ఒక కళాయి తీసేసుకొని కళాయి అనేది కొంచెం హీట్ ఎక్కనిచ్చిన తర్వాతకి మనం సరిపోని ఆయిల్ అయితే పోసేసుకోవాలి. చేపల పులుసులో అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ పోస్తేనే టేస్ట్ అయితే ఉంటుంది. సో నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పోసిన తర్వాత ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే దాంట్లో కళాయిలో అయితే వేసేసుకున్నాను. దీంట్లోకి ఇంకా పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటాను. ఇంకా దీంట్లోకి జీలకర్ర అయితే తప్పకుండా వేసేసుకోవాలి. నేను ఒక 3 పచ్చిమిర్చిలు అయితే తీసుకుంటున్నాను. వాటిని నిలువుగా కట్ చేసుకోవాలి, అడ్డంగా కాకుండా చీలికలుగా కట్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చిని అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసిన తర్వాత వాటిని కూడా మంచిగా ముక్కలుగా కట్ చేసుకొని కళాయిలో వేసేసుకున్నాను. ప్రతి సండే చికెన్, మటన్ ఇవే కాకుండా ఎప్పుడైనా కొంచెం కొత్తగా ట్రై చేయండి. ఇలా ఫిష్ కూడా తెచ్చేసుకొని ట్రై చేస్తే మీకు హెల్త్కి మంచిది, ఇంకా ఎక్స్పీరియన్స్ పెరిగిద్ది. చేపల పులుసు ప్రిపేర్ చేయడం అందరికీ రాదు, కొంతమందికి మాత్రమే మంచిగా కుదిరిద్ది. సో అప్పుడప్పుడు ట్రై చేస్తుంటే మీకు కూడా మంచిగా కుదిరిద్ది. నేను కూడా అంతే, ఫస్ట్లో నాకు అస్సలు కుదరలేదు. మా అమ్మలాగా చేద్దామని చూసినా కానీ, మా అమ్మ చెప్పిన టిప్స్లో చేద్దామని చూసినా కానీ అస్సలు కలవలేదు. అయినా కానీ
ఈసారి సింపుల్‌లో చేసిన. నేను మెంతులు కూడా ఏమి యాడ్ చేయకుండా జస్ట్ మామూలుగా చేస్తే చాలా బాగా కుదిరింది. తర్వాతకి నేను కరివేపాకు అయితే తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసి కళాయిలో వేసాను. దీంట్లోకి కొంచెం తొందరగా ఫ్రై కావడానికి ఆనియన్స్ నేనైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. ఎందుకనంటే ఆల్రెడీ నేను చేపల్లో యాడ్ చేశాను కాబట్టి సాల్ట్ని ఇప్పుడు నేను కొద్దిగా వేసుకొని ఆనియన్స్ ఫ్రై కావడానికి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకున్నాను. ఇవి ఫ్రై అవుతుండగానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఆల్రెడీ నేను చేపల్లో ఆల్రెడీ అల్లం ఒక 1 స్పూన్ అయితే వేసాను కదా. సో ఇవి కొంచెం ఫ్రై కాగానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోతే చాలా బాగుంటుంది. మీరు ముక్కల అంటే చేప ముక్కలు వేసిన తర్వాత కంటే కూడా మనము ఉల్లిగడ్డలో వేసుకుంటే ఇదనే కాదు ఏ కర్రీలో అయినా కానీ ఉల్లిగడ్డల్లో వేసుకుంటే అంటే తాలింపులో వేసుకోవడం వల్ల పచ్చి వాసన అనేది పోతుంది. నేనైతే దీంట్లోకి ఇప్పుడు తాలింపులో ఒక స్పూన్ అయితే వేసేసుకొని కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. యాడ్ చేసేసి చక్కగా మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కారం కూడా వేసేసుకున్నాను. ఆల్రెడీ నేను ముక్కల్లో వేసుకోవటం వల్ల నేను దీంట్లో కొంచెం తగ్గించి వేస్తున్నాను. కారం అయితే 1 స్పూన్ వేస్తాను. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా సాల్ట్ అయితే వేసుకున్నాను కదా. సో చక్కగా మిక్స్ చేసుకున్నాను. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాతకి నేను కొంచెం కారం కూడా వేసేసుకుంటాను. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ ఛానల్ని అంటే ఈ వీడియో చూసే ముందర అసలు స్కిప్ అయితే చేయకుండా చూస్తేనే చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో సబ్స్క్రైబ్ లైక్ తప్పకుండా చేసుకుని నచ్చితే షేర్ కూడా చేసేసుకోండి. తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని చక్కగా మిక్స్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం మిక్స్ చేసుకోకుండా అటు ఇటు వెళ్తాము. సో అట్లా చేసుకోవడం వల్ల ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగు అంటుకుంటుంది. సో అలా అంటుకోకుండా ఉండాలంటే మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే నేను సరిపోని కారం అయితే వేసుకున్నాను. ఆల్రెడీ నేను చేపల్లో వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం కారం అయితే వేసేసుకొని దాన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాతకి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, ఇంకా ఉప్పు, కారం, పసుపు అన్నీ దిట్టంగా పట్టించిన చేపలు అయితే ఉన్నాయి కదా. చక్కగా మళ్ళీ ఒకసారి మ్యాగ్నేట్ చేసేసుకొని విడివిడిగా వేసేసుకోవాలి చేప ముక్కల్ని. ఒకదాని మీద ఒకటి వేయటం వల్ల ముక్క అనేది అంటే చెదిరిపోతుంటుంది. మనం కలపకూడదు కదా చేపల్ని, ఒకసారి కలుపుకుంటే చాలు. పొద్దాల కలపటం వల్ల ఆ ముక్క అనేది విడిపోతుంది. సో మనమైతే ఒక్కసారి వేయగానే తిప్పుకోవాలి. ఆ తర్వాత తిప్పకూడదు, జస్ట్ మామూలుగా కదపాలి. మనం డిష్ని పట్టుకొని మనం ఏదైతే వంట చేస్తున్నామో దాన్ని పట్టుకొని ఇలా గుండ్రంగా తిప్పాలి. అంతేగాని మనం గంటతో అయితే తిప్పకూడదు. తిప్పటం వల్ల ముక్క అనేది చెదిరిపోతుంది. జాగ్రత్తగా హ్యాండిల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తిప్పుకోవచ్చు. లేదు నాకు కుదరదు అట్లా అవుతుంది అనుకుంటే మాత్రం జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఫస్ట్ టైం అయితే తిప్పుకుంటే నో ప్రాబ్లం, కానీ పొద్దాకలైతే తిప్పకూడదు. నేను ఇప్పుడు వేయగానే తిప్పుతున్నాను కాబట్టి ఇప్పుడు దాంట్లో పచ్చి ఉండడం వల్ల ముక్క అనేది చెదిరిపోదు, ఇంకా కుక్ కాలేదు కాబట్టి. ఇప్పుడైతే ఒకసారి అయితే తిప్పుకొని ఎమ్మటనే చేసేసుకోవాలి. దీంట్లో చేపల పులుసుని అస్సలు లేట్ చేయకూడదు, మగ్గనియటం అలాంటివి అయితే చేయకూడదు. ఇప్పుడైతే ముక్కలు అయితే వేసేసుకున్నాను కదా. వేసుకున్న తర్వాతకి ఎమ్మటనే మనం చింతపులుసు ఆల్రెడీ ఫస్టే నేను నానబెట్టుకున్నాను. కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టేసుకుంటే దాంట్లో అది మెత్తబడిపోతే మంచిగా మనకి కలిపినప్పుడు మంచిగా గుజ్జు అయితే తయారైద్ది కదా. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక గంట క్రితమే చింతపండుని అయితే నానబెట్టాను. ఇప్పుడు మంచిగా దాన్ని కలుపుకొని రసం అంటే చింతపండులో గుజ్జు అనేది వచ్చిన తర్వాతకి ఎమ్మటనే మూత తీసేసి ఆ గుజ్జుని అయితే పోసేసుకోవాలి. అసలు లేట్ అయితే చేయదు, ఎమ్మటెమ్మట టక్క చేస్తేనే చేపల పులుసు అనేది చక్కగా మంచిగా కుక్ అయ్యిద్ది. ఎందుకంటే ఎక్కువసేపు ఉండటం వల్ల ముక్క అనేది ఇక పట్టుకోగానే విరిగిపోతుంటుంది. మీరు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోండి. ఇక ఇప్పుడైతే నేను చేపల పులుసు అయితే వేసేసుకున్నాను కదా, చేపల్లో అయితే వేసేసుకున్నాను కదా. ఇప్పుడైతే పులుసుని దాంట్లో వేసేసుకున్నాను ఎమ్మటనే. మనకి ఎంత సరిపోద్ది పులుసు, ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. నేనైతే ఒక 3 గిన్నెలు దాకా పులుసు అయితే పోసేసాను. చూస్తూనే ఉన్నారు, వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను జాగ్రత్తగా మీకు
చేసేది కూడా చూపిస్తున్నా. ఎలాంటి నేను ఎడిటింగ్ చేయలేదు, ఏది చేయలేదు. నేను అక్కడ ఎలా చేస్తున్నానో అదే లైవ్ వీడియో లాగానే చేస్తున్నాను. ఇప్పుడు ముక్కల్ని ఇలా కదపటం వచ్చిన వాళ్ళైతే ఇలా కొంచెం అటు ఇటు కదిపేసేయండి. లేదు అంటే నాకు రాదు అని అనుకుంటే మాత్రం ముక్కల్ని ఇప్పుడు వేసిన దానికంటే ఇందాక మనం ఇటు తిప్పేసాం కదా, ఇప్పుడు రివర్స్ వేసుకొని ఒకసారి ఇక మూత పెట్టేసి ఒక 1 మినిట్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించేసేయాలి. ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలగానే ఇలా చూస్తున్నారు కదా, ఇలా అయితే తిప్పేసుకోవాలి జాగ్రత్తగా. నేను మరి కొంచెం నాకు పులుసు కావాలనిపించింది, సో నేను కొంచెం పులుసు అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే మూత పెట్టేసి మంచిగా కుక్ చేసుకుంటున్నాను. ఒకసారి మూత తీసిన తర్వాతకి చూస్తున్నారు కదా, కొంచెం ఆయిల్ అయితే పైకి తేలింది, కనిపిస్తూనే ఉంటుంది. ముక్క కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడరు, గరం మసాలా పౌడరు, ఒకసారి సాల్ట్ అయితే చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి. అది కొంచెం చూస్తున్నారు, ముక్క చెదిరిపోతుంది, మనం పట్టుకోకూడదు. సో ఇప్పుడైతే నేను మూత పెట్టేసి ఇలా గుండ్రంగా తిప్పుతాను, చూపిస్తాను చూడండి. ఇప్పుడు మూత అయితే పెట్టేసాను కదా, ఇప్పుడు 2 వైపులు పట్టేసుకొని మనం ఇలా గుండ్రంగా తిప్పటం వల్ల ముక్క కూడా చక్కగా కదలడం వల్ల మంచిగా అన్ని వైపులా కుక్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఇలా అయితే తిప్పుకోవాలి. ఇలా సైడ్ నున్న రసాన్ని అంటే పులుసుని అయితే మనం ముక్కల మీద ఇట్లా చేసేసుకోవచ్చు. ఆ తర్వాతకి మూత పెట్టేశాను. మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి తిప్పుకున్నాను. ఇప్పుడు మూత తీసేసి కొంచెం పైన కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఉప్పు అయితే సరిపోయిందో లేదో చూసేసుకోండి. చేపల పులుసు అనేది చల్లారిపోతేనే చాలా రుచిగా ఉంటుంది. వేడి మీద కంటే చల్లారి ఒక గంట పాటు అట్లా వదిలేసేయండి. మరి మనం ఏమి చేయకుండా అలా వదిలేస్తే మంచిగా ముక్కకి మంచిగా పులుసు అనేది పట్టేస్తుంది. ఉప్పు కారం అన్నీ పట్టేస్తుంది. ఒకసారి టేస్ట్ చూసుకొని అలా వదిలేసేయండి. గంట 2 గంటల పాటు వదిలేసినా నో ప్రాబ్లం. సో ఇలా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది. ఇన్ని రోజుల తర్వాత చాలా బాగా కుదిరింది. జస్ట్ సింపుల్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఏదో పెద్ద టాస్క్ అయితే కాదు. ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి. ఇంకా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బాగా అంటే చాలా బాగా కుదిరింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నేను ఈ చేపల పులుసు తర్వాతకి ఫ్రై అయితే చేస్తున్నాను. చేపల ఫ్రై ఆల్రెడీ నేను షార్ట్స్లోని చేపల ఫ్రై అయితే అప్లోడ్ చేశాను. సో మీరైతే దాన్ని తప్పకుండా వాచ్ చేసి చూడండి. ఇదైతే ఫుల్ వీడియో. ఇలా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. కంటిన్యూషన్ వీడియో అయితే షార్ట్స్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.